రామన్ మెగసెసే అవార్డ్, దీన్ని మనము ఏషియాస్ నోబెల్ ప్రైజ్గా గుర్తించడం జరుగుతుంది. ఓకే, ఫిలిప్పీన్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని ఫౌండింగ్ చేసింది ఎవరు, అదేవిధంగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. అదేవిధంగా ఈ ఇయర్ ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఒక ఎన్జిఓకి రావడం జరిగింది. ఓకే, మొట్టమొదటిసారిగా ఇక్కడ గమనించాలి ఏంటంటే ఫస్ట్ టైం ఇండియన్స్కి చాలామందికి ఇండివిజువల్గా రావడం జరిగింది. ఇండివిజువల్గా వేరు, ఇండివిజువల్ అంటే ఒక పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడం వేరు, ఇండివిజువల్గా చాలామందికి రావడం జరిగింది. కానీ రామన్ మెగసెసే అవార్డు వచ్చేసి ఒక ఆర్గనైజేషన్కి, ఒక ఎన్జిఓకి లాంటి సంస్థకి రావడం అనేది ఇది ఫస్ట్ టైం అన్నమాట. ఓకే, ఫస్ట్ టైం ఒక ఆర్గనైజేషన్కి రావడం, ఇండియన్ ఆర్గనైజేషన్కి ఫస్ట్ టైం రావడం జరిగింది. ఆ సంస్థ పేరు ఎడ్యుకేట్ గర్ల్స్. ఓకే, వీరు ప్రధానంగా గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి వీరికి రామన్ మెగసెసే అవార్డు అనేది రావడం జరిగింది 2025 గాను. వీరితో పాటుగా ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఆర్గనైజేషన్తో పాటుగా మరో ఇద్దరికి రామన్ మెగసెసే అవార్డు అనేది ప్రకటించడం జరిగింది. ఓకే, దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1957లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రాక్ ఫెల్లర్ బ్రదర్స్ ఫండ్, అదేవిధంగా ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ ఇద్దరు కూడా కలిపి ఈ రామన్ మెగసెసే అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది, నెలకొల్పడం జరిగింది. రాక్ ఫెల్లర్ బ్రదర్స్ ఫౌండేషన్, అదేవిధంగా ఫిలిప్పీన్స్ గవర్నమెంట్. ఓకే, సో హానర్స్ లీడర్షిప్ అండ్ కమ్యూనిటీ సర్వీసెస్ అక్రాస్ ఏషియా. సో ఏషియా కాంటినెంట్, ఆసియా ఖండం ఏదైతే ఉందో ఆసియా ఖండంలో బేసిక్గా లీడర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కమ్యూనిటీ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే పాటుపడతారో వారి సేవలను గుర్తించి ఈ రామన్ మెగసెసే అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని ఏషియాస్ నోబెల్ ప్రైజ్గా కూడా పేర్కొనడం జరుగుతుంది. సో ఎప్పుడు అనౌన్స్ చేస్తారో August 31st అనౌన్స్ చేయడం జరుగుతుంది. సెరమనీ వచ్చేసి నౌ మనీలాలో ఇవ్వడం జరుగుతుంది. సో ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఆర్గనైజేషన్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇండియన్ ఆర్గనైజేషన్ విన్నర్ అన్నమాట. వీరేంటి కల్చరల్ స్టెరియోటైప్స్, బేసిక్గా గర్ల్స్కి ఎడ్యుకేషన్ వద్దు అనే కొన్ని బేసిక్గా కల్చరల్ రిలేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, వాళ్ళలో ఎంపవర్ చేసి స్కూల్ ఎడ్యుకేషన్, గర్ల్స్కి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెన్స్ అని చెప్పేసి వీళ్ళు ఎక్కువగా ఫీమేల్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాటుపడుతూ ఉంటారు. తర్వాత లిటరసీ, లైఫ్ స్కిల్స్ అండ్ అదేవిధంగా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడంలో వీళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి వీరికి బేసిక్గా ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. జెండర్ ఈక్వాలిటీ, అదేవిధంగా సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ ఎడ్యుకేట్ గర్ల్స్ అనే సంస్థ వర్క్ చేయడం జరుగుతుంది.